హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఆఫర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక పేటీఎం క్యాష్ విన్నర్ని సెలెక్ట్ చేయబోతున్నాం. అది కాకుండా పేటీఎం పోస్ట్ పెయిడ్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. సో వీడియో పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, క్యాష్కరోలో మరొక మంచి ఆఫర్ స్టార్ట్ అయింది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఈరోజు మార్నింగ్ నుంచి అమెజాన్ రీఛార్జ్ ఆఫర్ బాగా వైరల్ అవుతుంది. దాన్ని ఉపయోగించే క్యాష్కరోలో మనం ఎక్స్ట్రా బెనిఫిట్ పొందొచ్చు. మీరు క్యాష్కరోలో ఇంతవరకు రిజిస్టర్ కానట్టయితే సైన్ అప్ అయినందుకు కూడా మీకు 25 రూపీస్ వస్తాయి. డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి సైన్ అప్ అయితే మీకు 20 రూపీస్ వస్తాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ సైన్ అప్ అయినట్టయితే మీరు ఎక్స్ట్రా 50 రూపీస్ క్యాష్కరో రివార్డ్స్ పొందొచ్చు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. యాక్చువల్గా అమెజాన్లో ఏం జరుగుతుందంటే, మనం ఏదైనా రీఛార్జ్ చేస్తే 35 రూపీస్ వరకు అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మీరు ఆ ఆఫర్ని డైరెక్ట్గా అమెజాన్లోనే ఉపయోగించుకున్నట్టయితే మీకు ఆ 35 రూపీస్ మాత్రం క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా క్యాష్కరో వెబ్సైట్లోకి రండి. ఇక్కడ నుంచి ఆఫర్ను ఉపయోగించుకొని రీఛార్జ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 50 రూపీస్ క్యాష్కరో రివార్డ్స్ కూడా వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఉన్న చిన్న రిస్ట్రిక్షన్ ఏంటంటే, మీరు 100 రూపాయల కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. 100 రూపాయల కన్నా ఎక్కువ రీఛార్జ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఆఫర్. మీరు చేయవలసింది ఏం లేదు. ఇక్కడ ఈ పేజ్లో కొంచెం కిందకు వెళ్ళండి, యాక్టివేట్ రివార్డ్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. లేదా మీకు టాప్లో కూడా ఈ విధంగా యాక్టివేట్ రివార్డ్స్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు విజిట్ రీటైలర్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా కొంత ప్రాసెస్ నడుస్తుంది. మనకి అమెజాన్ వెబ్సైట్కి వెళ్తుంది అనమాట. ఇదే ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా చేయొచ్చు. మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ విధంగా నేను కంప్యూటర్లో చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాక నాకు వెబ్సైట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నాకు ఇక్కడ రీఛార్జ్కి సంబంధించిన ఆఫర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను చేయవలసిందే లేదు. రెగ్యులర్గా ఏ విధంగా రీఛార్జ్ చేస్తానో అలాగే చేస్తే సరిపోతుంది. ఇక్కడ కలెక్ట్ దిస్ ఆఫర్ దగ్గర క్లిక్ చేసి ఆర్డర్ నౌ దగ్గర క్లిక్ చేసి 100 రూపీస్ కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసినట్టయితే మనకి క్యాష్కరోలోకి ఎక్స్ట్రా 50 రూపీస్ క్యాష్కరో రివార్డ్స్ వస్తాయన్నమాట. సో 100 రూపీస్ కన్నా ఎక్కువ ఎవరైతే రీఛార్జ్ చేస్తున్నారో వాళ్ళందరూ డైరెక్ట్గా అమెజాన్ నుంచి కాకుండా క్యాష్కరో లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి ఆఫర్ను ఉపయోగించుకున్నట్టయితే మీకు ఎక్స్ట్రా క్యాష్కరో రివార్డ్స్ వస్తాయి. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒక్కసారి మాత్రమే విధంగా రివార్డ్స్ వస్తాయి. అంతేకాదు 24 అవర్స్లో ఇవి ట్రాక్ అయిపోతాయి. 10 డేస్లో కన్ఫర్మ్ కూడా అయిపోతాయి. ఈ విధంగా అప్పుడప్పుడు వచ్చే ఆఫర్స్ అన్నింటినీ మీరు ఉపయోగించుకొని రివార్డ్స్ కలెక్ట్ చేసినట్టయితే మీరు క్యాష్కరో నుంచి అవి ఈజీగా రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ అని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. క్యాష్కరోలో వచ్చే లేటెస్ట్ ఆఫర్ సంబంధించిన అప్డేట్స్ అని మీరు పొందాలనుకుంటే క్యాష్కరో వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయిన వాళ్ళ నుంచి 10 మెంబర్స్ వీక్లీ 250 రూపీస్ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పేటీఎం క్యాష్ విన్నర్ని సెలెక్ట్ చేద్దాం. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మన ఛానల్లో వచ్చే ఏ వీడియోకైనా కానీ 500 లైక్స్ టార్గెట్ రీచ్ అయినట్టయితే ఆ వీడియో ఎవరెవరైతే లైక్ షేర్ కామెంట్ చేశారో వాళ్ళ నుంచి ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి 50 రూపీస్ పేటీఎం క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం ఒక వీడియోకి విన్నర్ని సెలెక్ట్ చేసినప్పటికీ కూడా విన్నర్ నాకు ఎంతవరకు కామెంట్ రూపంలో రెస్పాండ్ కాలేదు. ఈ వీడియోలో విన్నర్ ఎవరైతే వాళ్ళు ఇమీడియట్గా కామెంట్ చేయండి, నేను వీలైన తొందరగా మీకు పేటీఎం క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ నేను ఆ వీడియో లింక్ పేస్ట్ చేశాను. తర్వాత గెట్ యూట్యూబ్ కామెంట్స్ దగ్గర కూడా క్లిక్ చేస్తున్నాను. టోటల్గా 86 కామెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్ట్ అనే బటన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. విన్నర్ ఎవరైనా కానీ ఇంతకుముందు ఆ వీడియోలో ఏ అకౌంట్తో ఏ గూగుల్ అకౌంట్తో కామెంట్ చేశారో సేమ్ అకౌంట్తో ఇక్కడ కూడా కామెంట్ చేయండి. చూస్తున్నాక రామ్మోహన్ గారు ఇక్కడ సెలెక్ట్ అయ్యారు. రామ్మోహన్ గారు, మీరు వీలైన తొందరగా మీ పేటీఎం నెంబర్ కామెంట్ చేసినట్టయితే 50 రూపీస్ పేటీఎం క్యాష్ నేను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక పేటీఎం పోస్ట్ పెయిడ్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ వస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. మీరు మీ పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టాప్లో పేటీఎం పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇంతకు ముందులా కాకుండా ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. యాక్చువల్గా మీది ఫుల్ కేవైసీ అకౌంట్ అయినా కానీ ఈ ప్రాసెస్ మీరు అందరూ కూడా మళ్ళీ కంప్లీట్ చేయవలసిందే. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం వస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి 5 టైమ్స్ వరకు కూడా పేటీఎం పోస్ట్ పెయిడ్ బ్యాలెన్స్ లిమిట్ పెరుగుతుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పెరిగే అవకాశం లేదు. ఎంతో కొంత అమౌంట్ అయితే మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ చూస్తున్నాక బికమ్ ఎలిజిబుల్ ఫర్ అదర్ లోన్స్ అని ఉంది. అంటే ఇకపై మనం పేటీఎం పోస్ట్ పెయిడ్ని ఉపయోగించుకొని కరెక్ట్ టైంలో పేమెంట్స్ అవి చేసినట్టయితే ఆ హిస్టరీని ఉపయోగించుకొని వీళ్ళు మనకి ఫ్యూచర్లో లోన్స్ అవి కూడా ఇస్తామని చెప్తున్నారు. లాస్ట్లో చూస్తున్నాక 1 క్లిక్ పేమెంట్ ఆప్షన్ అని చెప్తున్నారు. ఆ కింద మీరు గమనించినట్టయితే 2 టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించిన చెక్ బాక్సెస్ కనిపిస్తాయి. 2 కూడా మనం చెక్ చేయవలసి ఉంటుంది. ఇంతకు ముందున్న పేటీఎం పోస్ట్ పెయిడ్కి ఇప్పటికీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్లో చేంజెస్ రావడం జరిగింది. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ బ్లూ కలర్లో టెక్స్ట్ ఉన్నాయి కదా, అక్కడ ట్యాప్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కామెంట్ చేయండి, నేను వీలైన తొందరగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ ఓకే అనుకుంటే ఎస్ స్టార్ట్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. చేంజెస్ ఇన్ యువర్ అకౌంట్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, బిల్ జనరేట్ అయ్యే ముందే మనం రీపే చేసినట్టయితే, అంటే మనం యూజ్ చేసుకున్న బ్యాలెన్స్ కనుక బిల్ జనరేట్ అయ్యే ముందే పేమెంట్ చేసినట్టయితే మనకి 2% ఇంట్రెస్ట్ రేట్ ఉండదు అని చెప్తున్నారు.
బిల్ జనరేట్ అయిన తర్వాత కనుక మనం పేమెంట్ చేసినట్టయితే 2% ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నో హౌ ఇట్ వర్క్స్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే మరిన్ని వివరాలు ఈ విధంగా ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ కోసం చూడండి, ఇది జూలై నెల కదా, జూలై 3వ తారీఖున మనం 1000 రూపాయలు ఉపయోగించుకున్నాం అనుకోండి. జూలై 31 లోపు అది మనం రీపే చేసినట్టయితే మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఛార్జెస్ పడవు. కానీ ఫస్ట్న మనకి ఈ స్టేట్మెంట్ జనరేట్ అయిపోతుంది. స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత మనం పే చేసినట్టయితే ఈ 1000 రూపాయలకి గాను 2% మనం ఇంట్రెస్ట్ పే చేయాలి, అంటే 1020 రూపాయలు పే చేయాలి. ఇక్కడ మరొక సినారియో కూడా ఉంది. అదేంటంటే మనం 1000 రూపాయలు ఉపయోగించుకున్నాం, కానీ 31 లోపు ఒక 500 పే చేసాం, ఇంకొక 500 మనం పే చేయలేదు. ఒక 500 రూపాయలు బిల్ జనరేట్ అయ్యే ముందే పే చేసాం, ఒక 500 ఇంకా పే చేయలేదు. అప్పుడేం జరుగుతుందంటే 31 కన్నా ముందే పే చేసిన అమౌంట్కి మనకి 2% ఇంట్రెస్ట్ పడదు. ఏ అమౌంట్ అయితే మనం పే చేయలేదు దానికి 2% ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. ఇలాంటి కొంత చేంజ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు ప్రొసీడ్ దగ్గర ట్యాప్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. మీ పేటీఎం అకౌంట్ ఏ నెంబర్ మీద ఉందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసేయండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఇలా వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ckyc ఐడి అని ఉంటుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే వీడియో చాలా లెందీ అయిపోతుంది. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఈ ckyc ఉంటే కనుక మనం వేరు యాప్స్లో ఎక్కడైనా కానీ మన క్రెడిట్ స్కోర్ ఇంకా మన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇంతవరకు మీరు ckyc ఎక్కడ కూడా జనరేట్ చేయనట్టయితే ఈ విధంగా స్క్రీన్ వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 17 డేస్ వరకు టైం పడుతుంది, మళ్ళీ అప్పటి వరకు వెయిట్ చేయమంటున్నారు. ఇది ఒక అవుట్కమ్. ఇది కాకుండా మరికొంతమందికి ఏం జరుగుతుందంటే, చూసారు కదా, నాకు మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ విధంగా స్క్రీన్ షాట్ పంపించడం జరిగింది. ఎప్పుడైతే మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ అవి అడుగుతుందో ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా సక్సెస్ అని వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా సక్సెస్ఫుల్గా ప్రాసెస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఎంతో కొంత అమౌంట్ పేటీఎం పోస్ట్పెయిడ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అది ఇమీడియట్గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇది కాకుండా మరొక అవుట్కమ్ కూడా ఉంది. కొందరికి ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ దగ్గర ట్యాప్ చేయగానే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్టయితే ఈ విధంగా ఎర్రర్ వస్తుంది అనమాట. కేవైసీ డీటెయిల్స్ క్రాస్ వస్తుంది, అలాగే పాన్ డీటెయిల్స్ క్రాస్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన వాళ్ళు కొంత టైం వెయిట్ చేయండి, రేపు ఎల్లుండి ట్రై చేయండి. ఈ రోజే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి బగ్స్ ఉండడం కామన్. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే నేను తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను. ఎనీవే, మీరు ఈ ప్రాసెస్ ట్రై చేసినట్టయితే మీరు సక్సెస్ అయ్యారు లేదో కామెంట్ చేయండి. ఈ 3 రకాల అవుట్కమ్స్ కాకుండా ఇంకేమైనా వచ్చేలేదో అది కూడా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇది జూలై 1 కాబట్టి జూలై 1 నుంచి మళ్ళీ మనకి పేటీఎం మ్యాజిక్ ప్రోమో కోడ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఈ పేజ్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే అన్నీ కనిపిస్తాయి. మీరు ఏదైనా ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. సింపుల్గా అక్కడ ట్యాప్ చేసి కింద బై ఫర్ 1 ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసి 1 రూపీ పే చేసినట్టయితే మీకు 6 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇంతకుముందు అంటే లాస్ట్ మంత్ ఎవరైనా యూజ్ చేసుకున్నా కానీ ఈ మంత్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. 1 రూపీ పే చేస్తే 6 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఆఫర్స్ రన్ అవుతున్నాయి. మార్నింగ్ కూడా ఈ రీఛార్జ్ ఆఫర్స్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మరొక ఆఫర్ ఏంటంటే టాప్లో చూస్తున్నారు కదా, మనకి ఇన్వైట్ అండ్ ఎర్న్ అని ఉంది. యాక్చువల్గా ఇక్కడ నాకు కేవలం 31 రూపీస్ సంబంధించిన ఆఫరే కనిపిస్తుంది. కానీ చాలా మందికి ఇక్కడ అప్ టు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది, ఆఫర్ కూడా ఉంది. ఇదే బ్యానర్లో మీకు సెండ్ మనీ 250 అని కనిపిస్తే కనుక మీరు ఎవరికైనా కానీ 250 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే అమెజాన్ యూపీఐ త్రూ మీకు 15 రూపాయల నుంచి 250 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. నాకు ఈ ఆఫర్ రాలేదు కాబట్టి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పలేకపోతున్నాను. కానీ మీకు ఇదే బ్యానర్లో 250 అని కూడా కనిపించినట్టయితే మాత్రం మీరు ఎవరికైనా 250 రూపాయలు పంపిస్తే సరిపోతుంది. మీకు మినిమం 15 రూపీస్ నుంచి 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఈ బ్యానర్ వచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఒకవేళ వచ్చి మీరు ఆఫర్ను ఉపయోగించుకున్నట్టయితే మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో కూడా కామెంట్ చేసినట్టయితే వీడియో చూసే వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో ఆఫర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. లేటెస్ట్ ఆఫర్స్ డీల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.